చూడండి ఇక్కడైతే పిల్లలు అయితే కూర్చొని ఉన్నారు. అవును తీస్తున్నా. మీ పేర్లు చెప్తారా? చెప్పండి మీరు ఒక్కొక్కరు. మోక్షిత్, హాసిని, నెక్స్ట్ హర్షిత్, చార్విక్, మానస, మేఘనా, శ్రీ. హాయ్ శ్రీ. హాయ్ बोलो, हाय बोलो श्री, हाय बोलो श्री, हाय बोलो. సరే బాయ్. సో చెప్పాను కదా ఇవాళ సాయంత్రం అయితే చిన్న పార్టీ లాగా అనుకుంటున్నాం అని చెప్పేసి పలావు అది చేద్దాం అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు. సోనాలి బాబీ ఏమో చపాతీ రోటీకి పూరీకి ప్రిపేర్ చేస్తున్నారు. హాయ్ 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 వాణి, హాయ్ బాబీ. సమ్మర్ సమ్మర్ స్పెషల్ బిర్యానీ విత్ పూరి విత్ కర్రీ. ఎక్కడ వస్తున్నావు? మిక్సీ కొట్టేసి పేస్ట్ వేస్తాం. उल्टा करके అట్లా అనుకోకూడదు. కింద కొట్టు, కింద 2 సార్లు కొట్టు. అట్లా పెట్టుకోకూడదు. అనకూడదు అట్లా. జరుగుతాయి. పిల్లలకి తెలియదు కదా. అవి ఎక్కువ బోలోనా ఆనియన్స్ కట్ చేశారు, పుదీనా రెడీగా ఉంది, పచ్చిమిర్చి రెడీగా ఉంది, ఆనియన్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ పూరి రెడీ చేస్తున్నారు. సోనాలి బాబీ కష్టపడి 2 ఉండలు కట్టింది. సో ఇంకా ఒత్తిడి. బాబీ రెస్ట్ అంట, రెస్ట్ రెస్ట్ నై నై. అద్దుగో రాజీ వచ్చేస్తుంది, కేక్ తీసుకొని వస్తుంది. తేలేదా? అయ్యో న్యూస్ పేపర్ అంటే पूरी में आटा लगा के पूरी ఇదిగోండి పూరి అయితే రుద్దుతున్నారు. ఇదిగో రాజు ఇప్పుడే వచ్చింది, వచ్చి పూరి రుద్దుతుంది. సో అక్కడైతే గిన్నెలు అవి సెట్ చేస్తున్నారు. అదిగో రత్నక్క స్టార్ట్ చేయబోతుంది వంట. అంత పెద్ద పూరియా రుద్ర రుద్ర ఉదర్ సే జాయేంగే. వీళ్ళు రోజు చపాతీ ఇవి అంటేస్తాయి ప్లేట్లో. ఓకే థ్యాంక్ యూ బాబీ. ఏ రుద్ర నువ్వు తీస్తా వీడియో? చపాతీ చేస్తుంది రుద్ర బేటి. అవును హెయిర్ స్టైల్ బాగుంది రాజీ, చూడు. నువ్వు హెయిర్ స్టైల్ చేస్తాడు. పొద్దున్న ఇంటాలమ్మా. సో గాయస్ ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ పొయ్యి అయితే వెలిగించాము.
కట్టెల పొయ్యి అయితే వెలిగించాము. సో ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నది చూపిస్తాను. పొయ్యి ఎలా వెలిగించాము, ఏమేం చేసాము అన్నది చూపిస్తాను. నైట్ అయితే డిన్నర్ అయితే ఉందన్నమాట. సో వీడియో అయితే చివరి దాకా చూసేయండి. సో వెనకమాల చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ముందుకెళ్ళి చూపిస్తాను నేను. అవి పెద్ద ఉండలు చేశారు, పెద్ద ఉండలు చేశారు. యాక్చువల్ గా అది కొంచెం రుద్దితే చపాతీ వస్తుంది. ఇదిగోండి పూరీలు, పింకీ బాబీ. సో చూడండి పాపం అన్ని చేతులు వస్తున్నాయో చేసేదానికి. ఇప్పుడు పూరీలు చూద్దాము. కొన్ని చిన్న పూరీలు వచ్చాయి, కొన్ని పెద్ద పూరీలు వచ్చాయి. తినేసారా? సో వంటలు అయితే ఇలా జరుగుతున్నాయి. మరి వీళ్ళు కాదు వాణి, వీళ్ళు కొట్టుకోవటం అయిపోతుంది. మరి సాయంత్రం కల్లా అయిద్దో లేదో తెలియదు. సో ఇక్కడైతే పూరీలు అయితే కాలు చేస్తున్నాము ఫస్ట్. సో ఇక్కడైతే పిల్లలైతే ఆడుకుంటున్నారు బాగా. ఏ సువీక్ష హాయ్ బోలో, పూజీ హాయ్. సో ఇక్కడ పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు మాకు అయితే పూరీలు. నమస్తే నమస్తే. అదేంది తనీషా? మర్చిపోయా. గాయత్రి రాలేదు, చదువుకుంటుందా? లక్ష్మి అయితే ఏం చేస్తుంది, ఆనియన్స్ కట్ చేసి మేము బయటకు అయితే వచ్చేసాము. అది అన్ని కట్ చేసాము. ఇప్పుడు సైల్ జక్క అయితే పచ్చిపూరి తినేస్తుంది. అదిగో పచ్చిపూరి తినేస్తుంది. అదిగో పచ్చిపూరి తినేస్తుంది. ఎక్కడ చూసంటే ఇదే అది ఇక్కడ పెట్టుకున్నావు. నేను వారి బానే ఉంది, వాణి బానే ఉంది. కళ బాల అసలు ఫోటోలే దగ్గర వాణి అక్క. ఓకే ఓకే, 1 million views चाहिए ఫోటోలు పానీపూరి బాగున్నాయి. చిన్న హడావిడిగా జరుగుతుంది. ఏ రుద్రా ఆంటీ సెకండ్ గెస్ట్ ఎవరుమా? ఏమన్నావురా? ఏమనలేదంట అక్క. ఆహా ఏమనలేదంట. కూర్చొని ఆడుకో, అక్క దగ్గర ఆడుకో. ఏమనలేదు అక్క. ఏమన్నారు? ఏమనలేదురా అక్క. బొమ్మలు లేవు, బొమ్మలు తెచ్చి తేలేదు ఎవరు. మనం అటు పోదందా, వీడియో తీసుకుందా? అదిగో ఏదో చూసాడు వాడు, ఏదో చూసాడు, అది కావాలి. అదిగో కాసేపు అంటే ఇయ్యమ్మా, 10 నిమిషాలు, ఒక్క నిమిషమేనే. మళ్ళీ ఇస్తాడులే, మళ్ళీ ఇస్తాడు. వాడిని చూస్తే ఇవ్వాలనిపించలేదా? అది ఆడుకొని ఇదిగో రుద్ర ఆడుకొని మళ్ళీ అక్కకి ఇచ్చేసేయాలి, పాడు చేయకుండా. ఓకేనా? ఎక్కడ కూర్చో, అక్క దగ్గర కూర్చో, అక్క దగ్గర కూర్చో. సిట్ డౌన్. వెరీ గుడ్. ఇక్కడే కూర్చున్నాడు లేరా, తీసుకో తర్వాత. వాడు ఇట్లా ఆడుకోవడానికి వస్తాడు కదా బయటికి, ఇటు వస్తాడుగా, వచ్చినప్పుడు తీసేస్తాడు. చూడండి మా హరి కూడా హెల్ప్ చేస్తుంది. హరిపేట
చెప్పండి ఎంత కష్టపడుతున్నారో. ఏమైంది ఏ రుద్ర ఏమైంది? అది లాలీపప్పుతో వస్తేనో అది కావాలంది, అది తీసుకుందంట ఏడుస్తుంది. ఏమంటున్నాడు? సోనాలి బాబీ ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చింది? ఇక్కడైతే ఒక పొయ్యి పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఇంకో పొయ్యి పెడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఆంటీనే చేస్తారు. ఫోటో తీస్తా, బాగా షూట్ చేస్తా. వంటలక్క సీరియల్ లాగే, కార్తీక దీపం సీరియల్లో వంటలక్క. అది ఏమో ట్యూషన్ అక్క వంటలక్క అయిపోయింది. ఎవరు? నన్నేనా? చూడండి చూడండి, ఇక్కడ రత్నకేం వాటర్ పోస్తుంది, వాణి ఏమో కడిగేస్తుంది. కడుగుతుంది. ఇంట్లోకి వెళ్ళగానే మా ఆయనకి వాణి ఇదిగో అన్న చూస్తున్నాడు. అవును ఫోటో తీస్తా ఉండు. వాణి శరణ్య పిలుస్తుంది. చూడండి ఎంత కష్టపడి మోసుకొస్తున్నారు వీళ్ళిద్దరు. జీడిపప్పు కావాలి, కొంచెం యాలక్కాయలు కావాలి, అలాగే ఇవి మసాలా దినుసులు తెచ్చారా, పువ్వు మొగ్గ అన్ని డబ్బాలో ఉన్నాయి, డబ్బాలో ఉన్నాయి. అవన్నీ ఇదిగోండి గిన్నె వేడెక్కుతుంది. ఏదాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ పూరీలు. ఎవరికో ఇచ్చారు మీరు, రత్నక్కకి ఇచ్చి. హలో హలో హలో, ఇందాక నుంచి అడుగుతున్నా నేను. చూడండి చూడండి, అవును. నేహా బాబీ హాయ్. ప్రెస్ తో బాగా సన్నగా వచ్చేస్తున్నాయా? హిందీలో చెప్పాలి ఏంటిది? అన్ని తీసేసిన తర్వాత బాబీ ఆయిల్ गरम होने से गरम गरम उसी टाइम नहीं गरम नहीं है भाभी, ऑयल थोड़ा कम हुआ ना, इसलिए नीचे बैठ जाते हैं. और पैकेट है क्या? ऑयल पैकेट ఆయిల్ కొంచెం తక్కువగానే ఉంటుంది. కొంచెం తక్కువ వేసుకుంటే అయిపోయింది. इसको क्या दे दो अम्मा? మిక్సీ వేసేసారా? చెప్తానా ఇప్పుడు వెయ్యకండి, ఆయిల్ కొన్ని తీసుకోండి. వేయట్లేదక్క, ఇది వేయించి మిక్సీ పట్టితే బాగుంటుంది అంత కూర. ఆ పొడివైతే వేసేసేయండి. మసాలా దినుసులు కాదమ్మా, అంత పెద్ద దాంట్లో బాగున్నారు. సేమ్ వంటలు చేసే వాళ్ళనే. टाइम पास
ఉట్టో బాబీ వాణి వాణి ఏదో ఒకటి అయ్యి ముందు మామూలుగా అయితే లోపలికి వెళ్ళిద్ది కదా. అబ్బో భలే ఉంది. తెల్లబాత ఎత్తుకున్నట్టుంది మీ పని. వాటర్ అందులో ఉంటే చూసేశారు. ఇటు 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 అయ్యాలి. కూరకు సరిపోద్ది ఆయిల్ అది. देखो बॉबी వాణి వేసిందిదా. ఏది ఆయిల్ వేసినందుకు ఒక ఫోటో తీ. నూనె వేసింది. నూనె అసలు కనపడట్లేదు.